నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఈ మోకాళ్ళలో ఆయుర్వేదం ద్వారా గుజ్జు పెరుగుతుందా అని. తప్పకుండా పెరుగుతుందండి. ముఖ్యంగా ఏదైనా సరే జాయింట్స్లో మధ్యలో మెత్తటి ఎముక ఉంటుంది, దానిని మనం కార్టిలేజ్ అంటాం. దాని తర్వాత ఆయిల్ ఉంటుంది, దాన్ని సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం. ఇది ప్రతి జాయింట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా సరే చక్రం తిరగాలి అంటే దాని లోపల మనకు ఈ స్నిగ్ధత్వం కలుగజేసేటటువంటి ఒక ఆయిల్ అనే ఉంటుంది. ఫ్యానుకు కానీ కార్లకు కానీ ఎక్కడైనా సరే. ఇప్పుడు ఫ్యాన్లో కూడా మనం ఆ గ్రీస్ అంటాం, ఆ లిక్విడ్ తగ్గటం వల్ల సౌండ్ వస్తుంది. అలానే సేమ్ మన జాయింట్స్లో ఆయిల్ తగ్గిపోవటం వల్ల నడుస్తే మనకు టపా టపాం అనే సౌండ్ రావటం, అదేవిధంగా దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ కార్టిలేజ్ అరగటం ద్వారా ఉన్నట్టుండి నొప్పి, భయంకరమైన నొప్పి రావటం, వాపు రావటం, ఇవన్నీ మనం చూస్తుంటాం మోకాళ్ళలో. మరి మోకాళ్ళలో కదా అన్ని జాయింట్స్లో. ఎందుకు మోకాళ్ళలో అంటే ఎక్కువ బరువు మోయటం ద్వారా, శరీరం బరువు అంతా మోయటం ద్వారా మోకాళ్ళు మరియు యాంకిల్ జాయింట్స్లో ఈ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఆయుర్వేదంలో ఆ జిగురు పెరగాల అంటే తప్పకుండా ఉంటుందండి. ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారం ప్రతి జాయింట్స్ను మనం సంధి అంటాం. ఆ సంధిలో శ్లేష్మక శ్లేష్మం అని ఒక శ్లేష్మం అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం లూబ్రికెంట్గా పనిచేస్తుంది. అదే సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం. ఇది వయసు రీత్యా కానీ, ఎక్కువ నడవటం వల్ల కానీ, ఎక్కువ బరువులు లేపటం, ఎక్కువ మెట్లు ఎక్కటం, ఈ జాయింట్స్ను ఎక్కువ యూజ్ చేయడం ద్వారా ఆ శ్లేష్మక శ్లేష్మం అనేది తగ్గి, ఆ లూబ్రికెంట్ తగ్గి అక్కడ ఎయిర్ చేరటం ద్వారా, అంటే వాతం చేరటం ద్వారా ఈ సమస్య వస్తుంది. అందుకే దీన్ని మనం సంధివాతం అంటాం. మరి ఈ సంధివాతంలో మనం ఏం చేయాలి అంటే వాతాన్ని తగ్గి శ్లేష్మాన్ని పెంపొందించేటువంటి మందులను వాడాలి. ఈ వాడటం ద్వారా మన కార్టిలేజ్ మరియు ఆ ఫ్లూయిడ్ అనేది పెరుగుతుంది. సింపుల్గా ఇంట్లో కూడా మంచి నువ్వుల నూనె, అంటే మనం గానుగ పట్టించినటువంటి నువ్వుల నూనెను రోజు మనం ఒక 3 to 5 ml మనం వేడి నీళ్ళతో కానీ లేదా పాలతో కానీ మనం తీసుకుంటే ఉదయం నైటు ఫ్లూయిడ్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా కార్టిలేజ్ కూడా మనకు నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు తినేటువంటి ఆహారంలో వేరుశనగ బెల్లం, నువ్వులు బెల్లం, అదేవిధంగా మునగాకు ఇవి ఎక్కువ తీసుకోవటం, ఆల్మండ్స్ నానబెట్టి తీసుకోవటం, ఇంకా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే బోన్ సూప్ తీసుకోవటం, ఇవి చాలా వరకు మనకు ముఖ్యం. ఇంకా మనం వెల్లుల్లి ఉంటుంది, ఆ వెల్లుల్లిని మనం నెయ్యిలో వేయించి నమిలి తిని ఒక 2 రెమ్మలు, దాని తర్వాత మనం పాలు తాగటం ద్వారా కూడా ఈ కార్టిలేజు, ఈ ఫ్లూయిడ్ కూడా పెరుగుతాయి. ఇవి మనం గృహ చిట్కాల ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇది మనం 2nd స్టేజ్ వరకు ఈజీగా తగ్గుతాయి. 4th స్టేజ్ వస్తే నీ జాయింట్ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనం 1st, 2nd స్టేజ్ ఈజీగా తగ్గించుకోవచ్చు. 3rd స్టేజ్ 50-50 ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫస్ట్ స్టేజ్, 2nd స్టేజ్లో మెడిసిన్స్ తగ్గించుకోవచ్చు. 3rd స్టేజ్ పంచకర్మ ద్వారా తగ్గించుకోవచ్చు. 4th స్టేజ్ మనం ఏం చేయలేము. మెడిసిన్స్ ఏమేమి ఉంటాయంటే ఆ ఫ్లూయిడ్ పెరగడానికి మనకు జనరల్గా క్షీరబల తైలం అని ఉంటుంది, 101 డ్రాప్స్ అని, ధన్వంతరం 101 డ్రాప్స్ అని, ఇంకా మనం అవకాశాన్ని బట్టి గుగ్గులు తిక్తగుడతామని, లాక్షాది గుగ్గులని, త్రయోదశాంగ గుగ్గులని ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు లక్షణాలను బట్టి మనం ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాం. మనం మిగతా వైద్య విధానాలలాగా అందరికీ ఒకే మెడిసిన్ ఉండదు. వాత కాన్స్టిట్యూషను, పిత్త కాన్స్టిట్యూషను, కఫ కాన్స్టిట్యూషన్, వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, అదేవిధంగా వచ్చే జాయింట్స్లో పెయిన్ ఉందా, లేదంటే బర్నింగ్ ఉందా, లేదా హెవీనెస్, వాప్ ఉందా, వాటిని బట్టి మెడిసిన్స్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా పంచకర్మల్లో మనం జాను వస్తి అని, అదేవిధంగా నవర అని, నెక్స్ట్ ఇంకా మనకు చూర్ణపిండ స్వేదం అని, అదేవిధంగా ఆస్థాపన వస్తి, అనువాసన వస్తి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఇంకా 3rd స్టేజ్లో ఉన్నా కూడా ఈ మెడిసిన్స్ వాడటం ద్వారా ఈ జిగురు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన దగ్గర మెడిసిన్స్, నెక్స్ట్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి. అదేవిధంగా ఏమేమి తీసుకోవాలి అనే డైట్ చార్ట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 కలిస్తే అసలు మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డ్రగ్, ఇమ్యూనిటీని పెంచడం, ఈ 4 పైన మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ 4 స్తంభాలలాగా, ఇప్పుడు 4 స్తంభాలు ఉంటేనే మనకు ఏదైనా సరే బిల్డింగ్ నిలబడుతుంది. అట్లా 4 స్తంభాలు ఫిల్ చేయగలిగితేనే మనకు రోగం పూర్తిగా తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఎవరైనా సరే జాయింట్ పెయిన్స్తో బాధపడుతుంటే మీ రిపోర్ట్స్తో ఒకసారి సంప్రదించండి. ఇంకా మనం డాక్టర్స్ డే సందర్భంగా ఈ మంత్ మొత్తం, అంటే జూలై మంత్ మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ కుటుంబం నుంచి ఒకరు వస్తే మనం జనరల్గా 30% మెడిసిన్స్ పైన, అదేవిధంగా
పంచకర్మ ప్రొసీజర్స్ పైన మనం రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇద్దరిని తీసుకొస్తే మనం 40% మెడిసిన్స్ పైన, పంచకర్మ ప్రొసీజర్స్ పైన డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలు గమనించి తప్పకుండా ఒకసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి.